ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? ఈ యొక్క సాయంకాలం మీ ముందుకు ఈ విధంగా రావడానికి, దేవుని మహిమపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే ప్రియ స్నేహితులారా, మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. అనుదినం ఎప్పుడు కొత్త లైవ్ వచ్చినా సరే, మరి ఆ టైంలో చూడకపోయినా తర్వాత అయినా ఎంతోమంది చూస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చిన్న ప్రార్థనతో ఈ సాయంకాలం ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. నీకే మహిమ రాజా, ఘనత తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యుగ యుగములకు స్తోత్రాలు కూడా అయా. సకల విశ్వాన్ని ఏలి పరిపాలిస్తున్న దేవానికి స్తోత్రం. సమస్తం మీద అధికారివై ఉన్నావు నాయన, సర్వాధికారివై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. అయా, మీరు మా జీవితాల్లో చేసిన మేళ్ళన్నిటికీ లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా, నీవు యోగ్యుడవు నాయన, అర్హుడవు నాయన. హల్లెలూయా, నువ్వు పరిశుద్ధుడవు నాయన తండ్రి. అయా, మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చావు నాయన తండ్రి. మేము కలిగి ఉన్న అన్నీ నీవిచ్చినవే దేవా. అయా, ఇవి నీ వరాలే నాయన ప్రభా. అయా, మేము అన్నిటికంటే అధికముగా నిన్ను ప్రేమిస్తున్నాం తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాం నాయన, నిన్నే మహిమపరుస్తున్నాం దేవా. అయా, మా జీవితంలో మా హృదయంలో తండ్రి మీకంటే అధికంగా మేము ఏదైనా మేము అయా ప్రేమిస్తున్నట్లయితే దానిని మా నుండి దూరంగా తీసివేయండి నాయన ప్రభా. అయా, వీ వాంట్ టు గివ్ యూ ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్ మాస్టర్. ఎస్ లార్డ్, యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ లార్డ్. ఐ లవ్ యూ జీసస్. ఐ థ్యాంక్ యూ లార్డ్. ఐ వర్షిప్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నేవేను తీరుగా నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్ యేసు, నిన్నే ఆరాధింతున్. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నేవేను తీరుగా నిన్నే సేవింతును. ఎస్ లార్డ్, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా,
సాగిదా నీవేను తీరుగా. నీకే స్తోత్రం నైనా. అవును ప్రభా, నిన్ను వెన్ను తిరగకుండా తండ్రి వెంబడించే కృపను మాకు దయచేయనైనా. హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Uriala barasham dariala barashikara bara 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 ba. Riala barandari khala barasham darondari kele mere. Riandari khala barasham dari bara barashya khala bara bara. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా దిగిరండి. పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరిని అభిషేకించండి. నీ ఆత్మ ప్రవహించుగాక తండ్రి. ఓరియ వరష్యం దరిక లెక్కలేని ఆత్మను కుమ్మరించండి నైనా ప్రభా. అయా కుమ్మరించండి, అగ్నిని కుమ్మరించండి నైనా. హల్లెలూయా. అయా మీ అభిషేకం నైనా ఇదిగో ప్రవహించునుగాక తండ్రి. శబబర కలబరబ ఒరిబరందరి కలబరష్యం దరోందరి కలిమిరి రిహత్తర కలమరష్య బరబరబర. హల్లెలూయా, హల్లెలూయా. Jesus, Jesus, purify us, Lord, cleanse us, Lord, cleanse us, Lord, cleanse us, Lord. Hallelujah, hallelujah, hallelujah. Forgive us, Lord. Hallelujah, hallelujah. ప్రభా క్షమించండి నైనా, క్షమించండి నైనా. మా తప్పులన్నీ క్షమించండి నైనా. మీ రక్తముతో మరొకసారి కడగండి నైనా. మమ్మల్ని మా కుటుంబాలను మీ రక్తంతో ముద్రించండి నైనా. మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ అగ్ని కంచెవేయండి నైనా. మీ యొక్క దేవదూతలను నైనా, ఖడ్గం ధరించిన దూతలను నిలబెట్టండి నైనా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా ఎంతమంది అయితే బిడ్డలునైనా నీ వాక్యాన్ని వింటున్నారు, ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు, బిడ్డలందరి మీద నీ యొక్క సన్నిధి దిగి వచ్చింది గాక, దిగి వచ్చింది గాక, దిగి వచ్చింది గాక. షబబరబ రిహతరమర షిరిరిటి కలబరందరి బల శకరబరబ రిహందరి కలబరశందరి కలబల. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా అయా నిరాశ నిస్పృహతో ఉన్న బిడ్డలను లేవనెత్తండి, లేవనెత్తండి. నేను ఆదరణకర్త అభిషేకించు, ఆదరించి నీ బిడ్డలను ఆదరించు. నేను యేసయ్యా ఆదరించండి నైనా ప్రభా. నైనా స్తోత్రం, శాంతితో నింపండి, సమాధానంతో నింపండి నైనా. ఆయా ఆరోగ్యంతో నింపండి నైనా. ప్రతి ఒక్క బిడ్డకు ఆరోగ్యం దయచేయండి నైనా ప్రభా. వైరల్ ఫీవర్స్ నుంచి స్వస్థత నైనా. ఆయా మోకాల నొప్పి నుంచి, బాడీ పెయిన్స్ నుంచి స్వస్థత తండ్రి. యేసు నామంలో స్వస్థత కలుగునుగాక నైనా. నిరుద్యోగం నుండి విడుదల, నిరుద్యోగం తొలగిపోనుగాక, అప్పులు యేసు నామములో తొలగిపోనుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సమస్య నుంచి విడుదలనైనా, కోర్టు కేసుల నుంచి విడుదలనైనా, వీసా ప్రాబ్లం తొలగిపోనుగాక నైనా, వీసా శాంక్షన్ అవునుగాక, పిఆర్ ప్రాబ్లం తొలగిపోనుగాక. అయా స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభా ఇదిగో రక్షణ లేదు, రక్షణ దయచేనైనా. అన్నిటికంటే ముఖ్యంనైనా సాల్వేషన్. ఎస్ లార్డ్, టచ్ ఎవ్రీవన్ లార్డ్, టచ్ దేర్ హార్ట్స్ లార్డ్, ఓపెన్ దేర్ స్పిరిచువల్ ఐస్ లార్డ్. హల్లెలూయా. ప్రభా ఆధ్యాత్మిక నేత్రాలు తెరవండి నైనా ప్రభా. తండ్రి ఈ లోక దేవత, ఇహలోక దేవతనైనా వారి కన్నులను మూసివేశాడు నైనా. ఏసే రక్షకుడని తెలుసుకోలేకపోతున్నారు, ఏసే నిజమైన దేవుడని తెలుసుకోలేకపోతున్నారు తండ్రి. నైనా వారి కన్నులు తెరిపించండి నైనా ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ముట్టండి నైనా, విడుదల చేయండి. భారముచ్చి అలసి ఉన్న బిడ్డలందరూ నీ చెంతకు వచ్చునుగాక నైనా. ఎంతమందికి అయితే సువార్త కావాలో వాళ్ళందరికీ సువార్త అందించండి. ఆయా ఫోన్స్ ద్వారా నైనా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి, కరపత్రాల ద్వారా నైనా, పర్సనల్గా నైనా, వ్యక్తిగతంగా తండ్రి, మీటింగ్స్లలో ప్రభా
అయా అనేక ఎన్ని వేస్ ఉన్నాయి ప్రభా, అన్ని ద్వారాల ద్వారానైనా ప్రభా, అన్ని మార్గాల ద్వారా నీ సువార్త అందని వాళ్ళకి అందించమని ప్రార్థిస్తున్నాను. కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఎడారుల్లో ప్రభా, అయా సముద్రాల్లో, షిప్పుల్లోనైనా, ఫ్లైట్లలో జాబ్స్ చేసేవాళ్ళు ప్రభా, నివసిస్తున్నవారు, ఐలాండ్లో నివసిస్తున్న వాళ్ళకి ప్రభా యేసు నామములో వారికి సువార్త అందించండి, రక్షణ దయచేయండి, దయచేయండి, దయచేయండి ప్రభా. హల్లెలూయా. నీ సైనికులు ప్రభా, క్రీస్తు సైనికులు వెళ్ళునుగాక, వెళ్ళునుగాక, క్రీస్తు రాయబారులు వెళ్ళునుగాక నాయన. మిషనరీలను పంపించండి నాయన. అయా స్తోత్రం. ఆ దేశంలో ఉన్న దైవజనులను గొప్పగా దీవించండి, వాడుకోండి నాయన ప్రభా. అబద్ధ ప్రవక్తల నుండి దైవని బిడ్డల్ని కాపాడండి నాయన. అబద్ధ బోధకుల నుండి కాపాడండి ప్రభా. అనేక మంది తండ్రి ఈ దినాలలో ప్రభా అయా రకరకాల బోధలు నాయన చేస్తూ ఉన్నారు, వాక్య విరుద్ధమైన బోధలు చేస్తున్నారు తండ్రి నాయన. నీ బిడ్డలు మోసపోకుండా సాయం చేయండి. కన్ఫ్యూజన్ చేస్తున్నాడు నాయన దుష్టుడు ప్రభా. అయా నీ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్క కన్ఫ్యూజన్ స్పిరిట్ని తీసివేయండి దేవా. అనుమానపరిచే స్పిరిట్ని తీసివేయండి అయినా ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. అయా డౌటింగ్ స్పిరిట్ నైనా తీసివేయండి, తీసివేయండి. విశ్వాసం, విశ్వాసం మాలో దయచేయండి. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొనునా అన్నావు తండ్రి. అవును ప్రభా. అయా ప్రతి ఒక్కరిలో విశ్వాసం దయచేయండి, విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా ప్రతి సంఘాన్ని బలపరచండి దేవా. ఐక్యత దయచేయండి, ప్రేమ దయచేయండి నైనా. ప్రతి ఒక్కరిలో ప్రేమ దయచేయండి నైనా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. విమర్శలు నైనా అయా విమర్శలను తొలగించండి నైనా. వాదాలు అయా ఎంతోమంది వాదాలు పెట్టుకొని, విమర్శలు పెట్టుకొని ప్రభా సంఘాలు విమర్శించుకుంటున్నారు, దైవజనులు విమర్శించుకుంటున్నారు తండ్రి. అలాంటి ఆ యొక్క బంధకాల నుంచి వాళ్ళని విడిపించమని ప్రార్థిస్తున్నాను నేను. కుటుంబంలో ఐక్యత దయచేయండి, కుటుంబాల్లో భార్య భర్తలను దీవించండి, భార్య భర్తల మధ్యలో అండర్స్టాండింగ్ దయచేయండి తండ్రి. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి. ముఖ్యంగానైనా నీ సేవకు సమర్పించుకున్న వాళ్ళు మరి వాళ్ళని గొప్పగా వాడుకోండి. వాళ్ళకి ఇంకా అనేక మార్గాలు తెరవండి, ద్వారాలు తెరవండి నైనా. ఇంకా కోత విస్తారంగా ఉంది కాబట్టి ఇంకా నైనా మరి భారతదేశంలో కానీ ఇతర దేశాలలో ప్రభా అనేక మంది దైవజనులు ఎన్నుకోండి, సేవకు ఎన్నుకోండి, యవనస్తుల్ని ఎన్నుకోండి నైనా దేవా. అయా స్తోత్రం. నీ సేవకు వృద్ధులు కూడా ప్రభా నీ సేవ చేయడానికి ముందుకు రావాలి నైనా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి నైనా ప్రభా లోకానికి వేరే ప్రభా నీ సాక్షులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా క్రైస్తవులకున్న బంధకాలు తెంచివేయండి నైనా ప్రభా. శబర కలవరందరీ కలవర శిఖరవ. అయా అనేక మంది నైనా అనేక బంధకాలలో చిక్కుకుంటున్నారు ప్రభా. లోక బంధకాల, లోక సమస్యలలో ప్రభా చిక్కుకుంటున్నారు ప్రభా. సైతానుడు వాళ్ళ దృష్టిని మళ్లిస్తున్నాడు ప్రభా. అయా నీ కొరకు జీవించకుండా, నీ పనులు చేయకుండా నైనా ప్రభా నీ రాజ్యాన్ని తండ్రి యేసయ్యా అయా కట్టకుండా ప్రభా దురాత్మ శక్తులనైనా ఎంతోమందిని కన్ఫ్యూజన్ చేస్తున్నాయి ప్రభా. ఆ దురాత్మ శక్తులను ఏ స్నానంలో బంధించబడను గాక. విడుదల ప్రభా, విడుదలనైనా నీ సేవకులు ముందుకు సాగిపోను గాకనైనా. ఈ సమయంలో తండ్రి ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థిస్తున్నాం నైనా. దేశాన్ని దీవించండి, కాపాడండి తండ్రి. వాళ్ళ మిలిటరీని కాపాడండి నైనా, వాళ్ళ సైనికులను కాపాడండి అయా. నీ దేశం, నీ బిడ్డలునైనా, నువ్వు ఎన్నుకున్న బిడ్డలు తలగా ఉంచావు నైనా. ఎస్ లార్డ్, స్తోత్రం ప్రభా. ఇజ్రాయేల్ క్షేమం కోసం ప్రార్థించమన్నావు తండ్రి. మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఇజ్రాయెల్ని క్షేమంగా కాపాడండి నైనా, ప్రజల్ని కాపాడండి నైనా. ఆ దేశం చుట్టూ అగ్ని కంచెవేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నేను ఈ రాత్రి కాలంలో మేము వాక్యం చదవబోతుండగా, వినబోతూ ఉండగా ప్రభా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా మరి చాలా సంతోషం. మరొకసారి మరి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. మరి గత 2-3 రోజులుగా మేము వేరే ఇతర స్థలాలలో వాక్యం బోధించడానికి వెళ్ళాము. సో అక్కడి నుంచి ఫేస్బుక్లో అయితే లైవ్ ఇచ్చాను, బట్ నేను యూట్యూబ్లో ఇవ్వలేకపోయాను. సో యూట్యూబ్లో వేరే చోట్ల బయట ఓపెన్ ప్లేస్లో చిన్న వీడియోస్ చేశాను, బట్ అక్కడ జరిగిన ప్రార్థనలు యూట్యూబ్లో ఇవ్వలేకపోయాను, మన్నించాలి. బట్ చాలామంది ఫేస్బుక్లో ఫాలో అయ్యారు, థ్యాంక్ యూ. సో ఈరోజు దేవుడు నాకు ఒక మంచి వాక్యాన్ని చూపిస్తున్నారు. మత్తయి సువార్త 23:12 తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. ఆమేన్. ఈ లోకంలో
వ్యతిరేకంగా ఉంటుంది. లోకంలో ఎట్లా అంటే వాళ్ళని వాళ్ళు హెచ్చించుకున్న వాళ్ళు, ఎవరికి నోరు గట్టిగా ఉంటుందో, ఎవరికైతే బాగా వాదిస్తారో, కొట్లాడతారో వాళ్ళు పైకి ఉంటారు. ఎవరికి డబ్బు ఉంటుందో వాళ్ళకి పైన ఉంటారు. ఎవరికి సపోర్టు, ప్రజల యొక్క సపోర్ట్ ఉంటుందో వాళ్ళు పైన ఉంటారు. కానీ దేవుని రాజ్యంలో, దేవుని పనిలో, దేవుని సంఘంలో దేవుని నియమం ఏంటంటే ఎవరైతే వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటారో, నేను గొప్ప, నేను ఐ యామ్ గ్రేట్, ఈ నేను అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే సైతాన్ నుంచి స్టార్ట్ అయింది. సైతాన్ గాడు ఫస్ట్ నేను అని వాడు అహంకారం వచ్చేసింది. నేను దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? నన్ను ఆరాధించాలి, నేను గొప్ప, నాలో కూడా శక్తి ఉంది, నాకు కూడా శక్తి ఉంది. సో నేను అంటే ఐ అనేది ఎప్పుడైతే వచ్చిందో, చూడండి, పాపం ఇంగ్లీష్లో సిన్ అంటాం. సిన్ అంటే SIN, సిన్లో మధ్యలో ఏముందండి? ఐ ఉంది. ప్రైడ్లో కూడా మధ్యలో ఐ ఉంటుంది. సో ఇట్లా అన్ని నెగిటివ్ వర్డ్స్లో ఐ ఉంటుంది మధ్యలో. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను, నాది, నాకు, నేనే గ్రేట్, ఐ యామ్ ద గ్రేట్, నేను చెప్పిందే వినాలి, నేనే గొప్ప అని, నేను చేశాను. కొంతమంది ఏదైనా నేను చేశాను, అది నేనే చేశాను, వాళ్ళు చేయకపోయినా కూడా నేనే చేశాను గొప్పగా చెప్పుకుంటారు. ఒకవేళ చేసినా కూడా 10 సార్లు చెప్పుకుంటారు. సో ఇలా మనం ఎప్పుడైతే నేను, నాది, నాకు అని హెచ్చించుకుంటారో ప్రతి చోట్లో, మనం దేవునిలో ఉన్నప్పుడు, దేవుని సేవలో ఉన్నప్పుడు కూడా, దేవుని విశ్వాసులుగా ప్రభునందు విశ్వాసం ఉంచి సంఘంలో మనం వెళ్తున్నప్పుడు, సహవాసంలో వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా మనం నేను చేస్తున్నాను, నాది, ఒకవేళ మీద అద్భుతాలు జరగవచ్చు, స్వస్థతలు జరగవచ్చు, నేను చేస్తున్నాను, నేను అంటే అది మళ్ళీ సైతాను స్వభావం అయిపోతుంది. మనం సైతాను నేచర్ మనకు తెలియకుండానే మనలోకి వచ్చేస్తుంది. మనం కాదు కదా చేసింది. ఈవెన్ మనం మాట్లాడినా కూడా మాట్లాడేది మనం కాదు, ఆయన మాట్లాడుతున్నాడు. యేసయ్య ఏం చెప్పాడు? తండ్రి నాయందు ఉండి కార్యాలు చేస్తున్నాడని యేసయ్య ఎలా చెప్పాడు? యేసు ప్రభువే అలా చెప్పినప్పుడు మనము ఇంకా ఎంతగా తగ్గించుకోవాలి. ప్రభు మన ద్వారా ప్రార్థన చేయించేది ఆయన. ఎందుకంటే మనకి ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలి మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా ప్రార్థన చేపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడే మనకి పాటలు పాడిస్తారు. పాటలు రాయించిన, పాటలు కట్టిన, పాట పాడిన, వాక్యం చెప్పిన, ప్రవచనం చెప్పిన, స్వస్థతలు జరిగిన, అవన్నీ కూడా దేవుడు మనల్ని వాడుకొని ఆయన చేస్తున్నారు. సో మనం చేయట్లేదు. వీఆర్ నాట్ డూయింగ్, వీఆర్ జస్ట్ ఏ ఇన్స్ట్రుమెంట్. మనం దేవుని చేతిలో ఒక ఆయుధం మాత్రమే, ఒక పనిముట్టు మాత్రమే. ఆయన మనల్ని స్వాధీనం చేసుకొని ఆయన వాడుకుంటున్నాడు. ఎప్పుడైతే నేను అనేది వచ్చిందనుకోండి ప్రియులారా, చాలా ఆధ్యాత్మికంగా పడిపోతారు, వాళ్ళు తగ్గించబడతారు. వాళ్ళ స్పిరిచువాలిటీ ఎప్పుడైతే నేను అనేది ఆ స్థాయికి చేరారో అక్కడి నుంచి వాళ్ళ కమ్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దేవుని ఆత్మ వాళ్ళలో ఎక్కువ, ఎందుకంటే దేవుని ఆత్మ ఎప్పుడు కూడా దేవుని తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరుస్తాడు. తనకు తండ్రిని మహిమపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చినప్పుడు తండ్రిని మహిమపరుస్తాడు, నన్ను మహిమపరుస్తాడని చెప్పారు యేసయ్య. సో పరిశుద్ధాత్ముడు మన ద్వారా దేవుని మహిమపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? నేను అనేది ఎప్పుడైనా మనం అనుకుంటున్నామా? మన కుటుంబంలో ఏదైనా పని చేసినా నేను సంపాదిస్తున్నాను. భర్త అనుకోవచ్చు, నేనే చాలా కష్టపడుతున్నాను. నువ్వే కాదు, నీ భార్య కూడా కష్టపడుతుంది. భార్య అనుకోవచ్చు, లేదా కొంతమంది లేడీస్, నేనే చాలా కష్టపడుతున్నాను, నేను పని చేస్తున్నాను, ఇంట్లో పని చేస్తున్నాను, బయట పని చేస్తున్నాను. కొంతమంది ఇంట్లలో లేడీస్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటారు. భర్తకి మర్యాద ఇవ్వరు, భర్త మాట వినరు, భర్తకి విధేయత చూపించడం అలాంటిది ఏమి ఉండదు.
సో అక్కడ నేను అనేది భార్యలో వచ్చేస్తుంది. కొన్నిసార్లు పిల్లల్లో వస్తుంది. తల్లిదండ్రుల మాట వినరు. మేము చెప్పిందే సాధించుకోవాలి, నాకు కావాల్సిందే సాధించుకోవాలనే విధంగా పిల్లలు ఉంటారు. అత్త మామల దగ్గర కోడళ్ళు, కొంతమంది అత్త మామలు కోడళ్ళ దగ్గర, కొడుకుల దగ్గర. సో ఈ నేను అనేది నశించాలి, అహంకారం నశించాలి, గర్వం నశించాలి. గర్వం ఉంటేనే మనం హెచ్చించుకుంటాం, మనల్ని మనం హెచ్చించుకుంటాం. ఏదన్నా చేసాము, ఏదన్నా మన ద్వారా మనం చేసినా కూడా దేవుని కృప అండి అని చెప్పాలి. దేవుని దయ, దేవుడు చేశాడు, ఆ మహిమ మనం దేవునికి చెల్లించాలి. హల్లెలూయా. కొంతమంది నేను నా యొక్క సేవలో చాలామందిని చూశానండి. దేవుని సేవలో మరి వాళ్ళని దేవుడు వాడుకుంటున్నప్పుడు, మరి వాళ్ళు వాక్యం బోధిస్తున్నప్పుడు, లేదా వాళ్ళు ప్రార్థన చేస్తే కొన్ని అద్భుతాలు స్వస్థతలు జరిగినప్పుడు, ఇంకా వాళ్ళు ఇతరులని, వేరే వాళ్ళందరినీ కూడా డౌన్ చేసేస్తారు. వాళ్ళకి సరిగ్గా తెలీదు, వీళ్ళకి సరిగ్గా తెలీదు, అంటే ఈ వ్యక్తికే బాగా తెలిసినట్టు, నాకే తెలుసు, ఇక అతనితోటే దేవుడు మాట్లాడినట్టు, లేదా ఆమెతోటే దేవుడు మాట్లాడినట్టు, ఇంకా ఆమె లాగానే ఎవరు వాక్యం చెప్పలేరు అన్నట్టుగా, ఇంకా వాళ్ళకే ఆ అనాయింటింగ్ ఉన్నట్టుగా, వాళ్ళకున్న అనాయింటింగ్ ఇంకా వేరే వాళ్ళకి లేదు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఒక దైవజనుడు ఎప్పుడు కూడా ఆయన ప్రసంగం చెప్పి తర్వాత అడిగేవాడు అనమాట, ఎలా ఉంది మా ప్రసంగం? మేము చాలా డిఫరెంట్, మేము అందరిలాగా కాదు, మా ప్రసంగాలు వేరే రకంగా ఉంటాయి. వీఆర్ నాట్ లైక్ దట్, వీఆర్ నాట్ లైక్ దిస్, వీఆర్ నాట్ లైక్ దెమ్, వాళ్ళలాగా మేము లేం, మేము స్పెషల్. అది ఎప్పుడైతే నేను అనేది వచ్చిందో, అఫ్ కోర్స్ కావచ్చు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా వాడుకుంటూ ఉన్నాడేమో, అలా అని చెప్పి మనం వేరే వాళ్ళని డౌన్ చేయొద్దు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన రెవల్యూషన్లో వాళ్ళు వెళ్తున్నారు, మీకు ఇచ్చిన రెవల్యూషన్లో మీరు వెళ్ళండి. అంతేగాని మనం వేరే వాళ్ళని తక్కువ చేయకూడదు. మీకు స్వస్థత వరం ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. స్వస్థత వరం లేకుండా కొంతమంది ఉట్టి వాక్యమే చెప్తారు, ఓకే, దేవుడు వాళ్ళని అలా వాడుకుంటున్నాడు. కొంతమంది చాలా మిరకల్స్ చేస్తారు, వాళ్ళని దేవుడు అలా వాడుకుంటున్నారు. సో కొంతమంది ప్రేయర్ చేస్తే అనాయింటింగ్ వస్తుంది, పడిపోతారు. కొంతమంది ప్రేయర్ చేస్తే పడిపోరు. సో మన దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా ఆయన వాడుకుంటారు. సో ప్రభు మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడు, ఏ విధంగా ఎలాంటి అభిషేకం మనకిచ్చాడు, ఎలాంటి వేలో మనల్ని నడిపిస్తున్నాడు అనేది మనం గుర్తించాలి. అదే వేలో మనం వెళ్ళాలి. అలా వెళ్తూ ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళని తక్కువ చేయకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరిని కూడా కించపరచకూడదు ప్రియులారా. ప్రతి ఒక్కరిని చూసి మనం ఏదో ఒక పాఠం నేర్చుకోవచ్చు. వాళ్ళలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎదుటి వాళ్ళలో అన్నీ పాజిటివ్ ఉండవు, అన్నీ నెగిటివ్ ఉండవు. సగం పాజిటివ్ ఉంటాయి, సగం నెగిటివ్ ఉంటాయి. కాబట్టి మనం గమనించాలి, ఏది పాజిటివ్ ఉంది, ఓకే, అది మనం తీసుకోవాలి. ఏది నెగిటివ్ ఉంది, అది వదిలేసేయాలి. కానీ అది మనం ఆ నెగిటివ్ని మనం పెద్దగా చేయకూడదు. సో అందరికీ చెప్పకూడదు. కొన్నిసార్లు మనం చెప్తాం, మాట్లాడతాం, బట్ ఓకే, వాళ్ళని మనం కొన్ని విషయాలు మనం యాక్సెప్ట్ చేయాలి. మంచి చేసినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ వాళ్ళకంటే మనం గ్రేట్ అనే ఫీలింగ్ రాకూడదు. అలా ఎప్పుడైతే మనలో గర్వం వస్తుందో పిల్లరా, మనం తగ్గించబడతామంట. కానీ ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, దావీదు ఎప్పుడు కూడా తగ్గించుకునేవాడండి. బైబిల్లో మనం చూస్తున్నాం, మోషే కూడా తగ్గించుకున్నాడు. మోషే చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి. నా ఇల్లంతటిలో మోషే ఎంతో సాత్వికుడు అని ప్రభువే చెప్పాడు. ఒకసారి మోషేని అహరోను, మిరియాం ఇద్దరు, అన్నయ్య అక్క, చాలా తిట్టేస్తారు మోషేని. నువ్వు కూషు అమ్మాయిని చేసుకున్నావు, వేరే అమ్మాయిని చేసుకున్నావు అది అని చెప్పేసి మోషేని వాళ్ళు తిట్టినప్పుడు, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా అని చాలా గర్వంగా మాట్లాడతారు. అప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుంది. రండి, మీరు మీతో మాట్లాడాలి, రండి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అని చెప్పినప్పుడు వస్తారు. దేవుడు మిరియాముని పనిష్మెంట్ ఇస్తాడు. ఆమెకి కుష్టు వ్యాధి వచ్చేస్తుంది. 7 days
ఆమె పాలెం వెలుపల ఉంటుంది. ఆ తర్వాత మోషే ప్రార్థన చేస్తాడు, తండ్రి ప్రభువా క్షమించు, మన్నించు అని ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ ఆమెని స్వస్థపరిచి లోపల తీసుకొస్తాడు. అంటే మోషే తనను తను హెచ్చించుకోలేదు. వాళ్ళు తిట్టినప్పుడు నన్ను ఇట్లా అంటారా మీరు, నేను దేవుణ్ణి అడుగుతాను మీ మీదకి అగ్ని వచ్చేటట్టు అని అనలేదు మోషే. ఒకవేళ అంటే కూడా దేవుడు వాళ్ళని శిక్షించేవాడేమో. బట్ మోషే చాలా తగ్గించుకున్నాడు. దావీదు కూడా ఒకసారి ఆయన సింహాసనం వదిలిపెట్టి, అంటే రాజు అయిపోతాడు ఆల్రెడీ, తన కొడుకు అబ్షాలోము సింహాసనం ఆక్రమించుకోవడానికి మరి ఒక ప్లాన్ వేస్తాడు. సో అందరిని చంపేస్తాడేమో అని చెప్పేసి దావీదు తన యొక్క భార్యల్ని పిల్లల్ని అందరినీ తీసుకొని కాలి నడకన చెప్పులు కూడా లేకుండా వెళ్తూ ఉంటే అప్పుడు ఒక మనిషి అతన్ని దూషిస్తూ ఉంటాడు. మట్టి ఎత్తి దావీదు మీద వేస్తూ, ఇదిగో నువ్వు శపించబడిన వాడవు అది ఇది అని చెప్పేసి అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ దావీదు ఒక్క మాట కూడా అనకుండా తల దించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. పక్కన ఉన్న సైనికులు, ప్రభా ఈ చచ్చిన కుక్కని ఒక్క పోటు పొడిచేస్తాం మేము, చచ్చిపోతాడు, వాడు ఇంతగా మాట్లాడుతున్నాడు నీ గురించి అంటే, మరి దావీదు అంటాడు, యెహోవా సెలవిచ్చాడు అతన్ని నన్ను దూషించమని. అతను దూషించవచ్చు, కానీ దేవుడు అవన్నీ నాకు దీవెనలుగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు అవన్నీ నన్ను దీవెనలుగా మారుస్తాడు. ఒకవేళ దేవుడే అతన్ని ప్రేరేపించాడేమో నా మీద ఇలా చేయడానికి, మాటలు అనడానికి, అననివ్వు. అంతా తగ్గించుకున్నాడండి దావీదు. కోపం రాలేదు. ఒకప్పుడు ఆయన అరణ్యంలో సౌలు తరుముతున్నప్పుడు అరణ్యంలో ఉంటే నాబాల్ అనే అతను మరి దావీదుకి ఆహారం పెట్టకపోతే దావీదు ఎంత కోపం వచ్చేసి అతన్ని చంపడానికి వెళ్తాడు. కానీ అబీగయీల్ ద్వారా అతని కోపం చల్లారుతుంది. దేవుడే అతన్ని శిక్షిస్తాడు, నాబాల్ అతను చనిపోతాడు. కానీ ఇక్కడ ఇంత రోషం రాజు అయిన తర్వాత కూడా అతను చంపొచ్చు, కానీ దావీదు చంపలేదు. అంత తగ్గింపు అండి. దేవుని చిత్తానికి తల వంచాడు. దేవుడే అనుమతించాడేమో. నీ జీవితంలో ఎవరైనా నీ మీద నీ పేరు చెడగొట్టాలని, లేకపోతే నిన్ను కిందకి నెట్టివేయాలని, నువ్వు ఏడుస్తుంటే చూడాలని, నీ పతనం చూడాలని, నువ్వు పాడైపోతే చూడాలని కొంతమంది శత్రువులు నీ చుట్టూ ఉండొచ్చు. నీ బంధువులే రాబంధువులాగా ఉండొచ్చు. స్నేహితులు పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండొచ్చు. నీకు ఎంతోమంది నీ వినాశనాన్ని కోరుకుంటున్నారేమో. కానీ నువ్వు ఏ మాత్రం కూడా భయపడకు. ఎవరైనా నిన్ను అనేక మాటలతో బాధ పెడుతున్నారేమో, నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ప్రభా ఇదిగో నన్ను హింసించు వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను, నన్ను బాధించు వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను, నా శత్రువుల కోసం నేను ప్రార్థిస్తున్నాను, శత్రువులను ప్రేమిస్తున్నాను, నీ కృపచేత నీ కృపతో నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని మనం ఎంతగా తగ్గించుకుంటామో ప్రియులారా, దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు. అయితే ఈ మాటలు దేవుడు ఏ సందర్భంలో చెప్తున్నారంటే, ఈ శాస్త్రులు పరిసయ్యులు జన సమూహంతో ఆయన చెప్తున్నాడు అనమాట. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠములందు వాళ్ళు కూర్చుండేవాళ్ళు. వీళ్ళందరూ మరి మోషే పీఠాల మీద కూర్చొని ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు బోధిస్తారు, కానీ ఒక్కటి కూడా పాటించరు. ఈ ఆజ్ఞ పాటించాలి, ఆజ్ఞ పాటించాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని వాళ్ళ సంఘానికి ప్రజలకు వాళ్ళు గట్టిగా బోధిస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం పాటించట్లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు వాళ్ళ బోధలు వినండి, ఎందుకంటే అవి దేవుని బోధలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, అవి నా మాటలు కాబట్టి మీరు వినండి, పాటించండి. వాళ్ళ జీవితాన్ని మీరు చూడొద్దు, వాళ్ళ లైఫ్ని చూడొద్దు. ఎందుకంటే చాలామంది దైవ సేవకులు, బైబిల్ బోధించే వాళ్ళు కూడా, పాస్టర్లు కానీ ఇంకెవరైనా సేవకులు అని చెప్తున్నాను, ఇంకా అన్ని డినామినేషన్లో ఉన్న వాళ్ళు వాక్యం బోధిస్తారు, కానీ వాళ్ళు పాటించరు. అంటే అందరూ అలా ఉండరు, కొంతమంది అలా ఉన్నారు. అయితే వాళ్ళని చూసి మనం డిసప్పాయింట్ అయిపోయి, ఇంకా వీళ్ళే ఇట్లా ఉన్నారు కదా, సేవకులే ఇట్లా ఉన్నారు కదా, ఇంకా నాకెందుకు, నేను కూడా అట్లాగే ఉంటాను,
నేనెందుకు ఖచ్చితంగా ఉండాలి, నేనెందుకు దేవుని ఆజ్ఞలు పాటించాలి అని మనము దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు. వాళ్ళు జీవించట్లేదు, వాళ్ళలాగా మనం ఎందుకు ఉండాలి? మనం దేవుని వాక్యాన్ని పాటించాలి. వాళ్ళ మాదిరి మనం తీసుకోవద్దు. ఇప్పుడు అందరు పౌలులాగా ఉంటారా? పౌలు ఏమన్నాడు? అందరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. పౌలు లాంటి వాళ్ళు ఈరోజు ఎక్కడ ఉన్నారు? ఎక్కడో ఉంటారు, తక్కువ మంది, 1, 2, 3 లెక్క పెట్టచ్చు. మన జీవితం కొంతమందికి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళు సేవకుల ద్వారా ఎంతోమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, సేవకులను చూసి ఎంతో డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలామంది వచ్చి నా దగ్గర చెప్తూ ఉంటారు, కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని చూడొద్దు మనం. నేను కూడా నా లైఫ్లో నేను కూడా ఎంతోమందిని చూశాను, అనుభవించాను. క్షమించాలని చెప్తారు కానీ వాళ్ళు క్షమించరు, ప్రేమించాలని చెప్తారు కానీ ప్రేమించరు, అందరినీ సమానంగా చూడాలంటారు, ప్రసంగాల మీద ప్రసంగాలు చెప్తారు కానీ వాళ్ళందరినీ సమానంగా చూడరు, చాలా పార్షాలిటీ చూపిస్తారు. డబ్బు మీద మోహం ఉంచొద్దు, అధికార దాహం ఉండొద్దు, ధనాకాంక్ష ఉండొద్దు అంటారు కానీ వాళ్ళే డబ్బు అంటే పడి చచ్చిపోతారు. డబ్బు కోసమే సేవ చేస్తున్నట్టుగా చేస్తారు. డబ్బు ఇచ్చే వాళ్ళని ఒకలాగా చూస్తారు, డబ్బు ఇయ్యని వాళ్ళని ఒకలాగా చూస్తారు. కానుకలు ఎక్కువ ఇచ్చే వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడతాడు, ప్రవచనాలు ఇస్తాడు, కళలో చూపిస్తాడు, ఫోన్ చేసి మరీ వాళ్ళకి ఫోన్ చేయడానికి వాళ్ళకి టైం ఉంటుంది. కానీ మామూలు ప్రజలకి ఫోన్ చేసి ఏమి ఇవ్వని వాళ్ళకి, అమ్మ ఎలా ఉన్నావు ఏంటి మాట్లాడడానికి వాళ్ళకి టైం ఉండదు. అదే 1 లక్ష రూపాయలు కానుకిచ్చేవాళ్ళు, ఒక 2 lakhs కానుకిచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫోన్ చేసి దేవుడు నీ గురించి నాకు ఇలా మాట్లాడాడమ్మా, ఇలా చెప్పాడమ్మా, ఎలా ఉన్నావు. మరి ఇదంతా ఏంటి? ఎంత నటన, ఎంత డ్రామా. మళ్ళీ వాళ్ళు ఫేమస్ దేవుని సేవకులు, వాక్యం బోధించే వాళ్ళు, అభిషేక్తులు, వాళ్ళని దేవుడు వాడుకున్నాడు, ఎంతో స్వస్థతలు, మిరకల్స్ జరుగుతాయి. బట్ వాళ్ళలో ఆ దేవుని ప్రేమ లేదు. కాబట్టి మనం అది చూసినప్పుడు వాళ్ళ జీవితాన్ని చూడొద్దు అంటున్నాడు ప్రభు. వాళ్ళు చెప్పే బోధలు మీరు వినండి, వాళ్ళ గురించిన లెక్క నేను చూస్తాను, బట్ మీరు వాళ్ళ లైఫ్ని చూడొద్దు, నా వాక్యాన్ని మీరు పాటించండి అంటున్నాడు. మీరు అలా ఉండకూడదు అంటున్నాడు. ఎస్, మనం వాళ్ళని అలా అనేటప్పుడు మనల్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. నేను అలా ఉన్నానా? నేను అలా ఉండకూడదు. నాకు అందరూ సమానం, దేవుని బిడ్డలందరినీ ప్రేమించాలి, అందరినీ క్షమించాలి, అందరినీ మరి ఓదార్చాలి, దేవుని మాటల చేత ఓదార్చాలి. కొంతమంది ఓదార్పు మాటలు మాట్లాడలేరండి, ఎందుకో ఏమో తెలియదు. సేవకులు వాళ్ళకి విశ్వాసంతో ఎలా మాట్లాడాలి, ఎలా కన్సోల్ చేయాలి, వాళ్ళని కొద్దిగా ఎలా ధైర్యం చెప్పాలి, ఎలా విశ్వాసం వాళ్ళలో పెంచాలి, ఇవి ఏమీ కొంచెం తెలియదు. వాళ్ళు ఏదో కమర్షియల్గా వచ్చామా, వాక్యం చెప్పామా, ప్రార్థన చేశామా, వెళ్ళిపోయాం, అలా ఉంటారు. అలా ఉండకూడదు. మనం యేసయ్యలాగా, యేసయ్య ప్రేమ కలిగి మనం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఈ శాస్త్రులు పరిచయలాగా ఉండకూడదు. వాళ్ళు ఎంతో భారాలు మోపుతారు ప్రజల మీద. వాళ్ళు దేవుని రాజ్యంలో వాళ్ళు చేరరు, చేరే వాళ్ళని కూడా చేరనివ్వరంట. హల్లెలూయా. వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు పాటించరు, పాటించే వాళ్ళని కూడా సరిగా పాటించకుండా వాళ్ళు కూడా చెడిపోయేలాగా చేస్తారు. అందుకే ఎవరు మీ బోధకులు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీ స్పిరిచువల్ ఫాదర్ ఎవరు? ప్రభు చెప్తున్నాడు, అందుకే మీకు ఈ లోకంలో ఎవరు గురువులు లేరు, తండ్రులు లేరు అని చెప్తున్నారు. అయితే చాలామంది ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకొని మనకి ఇంకా ఎవరు గురువులు లేరు కాబట్టి ఎవరిని కూడా మనం గురువు అని చెప్పొద్దు. ఎవరు మనకి తండ్రి లేరు కాబట్టి పరలోకమందున్న మన తండ్రే తండ్రి. మరి అలా అంటే మనకి శారీరకంగా కూడా తండ్రి ఉన్నాడు కదా, మన సొంత డాడీని మనం డాడీ అని పిలుస్తాం కదా. మరి తండ్రి అని ఎవరిని పిలవద్దు అన్నాడు, అయితే మన డాడీని కూడా డాడీ అని పిలవద్దు అంటే ఈ వాక్యానుసారంగా చూస్తే. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, మనకి పరలోకంలో మన శరీరానికి, మన ఆత్మకి తండ్రి ఆయనే. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే బోధకుడు, ఆయనే మన తండ్రి. కానీ ఈ లోకంలో కూడా ఆయన మనకి స్పిరిచువల్, ఆధ్యాత్మిక తండ్రులను ఆయన ఇచ్చాడు. మరి అట్లా అంటే వరాలు ఉన్నాయి కదా, ఫలాలు. కొంతమంది దేవుడు ఉపదేశకులు అంటే ఎవరు? గురువు. ఉపదేశకులుగా ఆయన ఎన్నుకున్నాడు, యాజకులుగా ఎన్నుకున్నాడు. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు కదా. మరి
నేను మీకు ఆత్మీయ తండ్రిగా నేను మిమ్మల్ని కంటిని అన్నాడు. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని కన్నాను అన్నాడు పౌలు గారు కదా. సో ఇక్కడ ఒక చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే అన్ని వాక్యాలను మనం క్రోడీకరించుకొని అర్థం చేసుకోవాలి. బైబిల్ ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఇంకా నేను ఎవరిని ఇప్పుడు అంటే క్యాథలిక్స్లో ఇప్పుడు ఫాదర్స్ ఉంటారు, ఇంకా ఫాదర్స్ని ఫాదర్ అని పిలవకూడదా? ఇక్కడ ఈ వాక్య ప్రకారం ఇంకా ఫాదర్ అని పిలవకూడదు, కానీ దాని మీనింగ్ అది కాదు. ఫాదర్ అంటే ఆయన స్పిరిచువల్ ఫాదర్, మన రియల్ స్పిరిచువల్ ఫాదర్ యేసుప్రభువే, పరలోక తండ్రే. కానీ ఈ లోకంలో మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించే వాళ్ళు కూడా మన ఆత్మీయ తండ్రులు. అలాగే పాస్టర్స్ ఉన్నారు, ఫాదర్స్ ఉంటారు. మన డాడీ మనల్ని పెంచినటువంటి మన శారీరక సంబంధమైన తండ్రి ఉన్నాడు. సో మన తల్లి తండ్రులు మన స్పిరిచువల్ ఫాదర్స్ అండ్ మదర్స్. మరి అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నిన్ను అనేకులకు తండ్రిగా చేస్తాను అన్నాడు కదా, విశ్వాసులకు తండ్రిగా చేస్తా అన్నాడు. సో ఇవన్నీ మనం ఆలోచించాలి. సో దేవుడు ఏ కోణంలో ఏ విధంగా ఆయన చెప్పాడు. సో మనం బోధించేది ఎవరు? వాళ్ళు బోధిస్తున్నా వాళ్ళ ద్వారా దేవుడే మనకు బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు. ఆయనే మన గురువు, మన తండ్రి, మన దైవం అన్నీ. సో పరిశుద్ధాత్ముడు మన బోధకుడు. సో వాళ్ళు అగ్రపీఠాలు కోరుకుంటారు. సంత వీధుల్లో అందరూ నాకు దండాలు పెట్టాలి, వందనాలు చెప్పాలని కోరుకుంటారు. ఎక్కడ పోయినా వాళ్ళు ఒక స్పెషల్గా నేను ప్రత్యేకం, నేను స్పెషల్ అని చూపిస్తారు. కానీ మనం అలా ఉండకూడదు, మనం అందరితో సమానంగా ఉండాలి. అగ్రపీఠాలు ఎప్పుడు కూడా మనం వెళ్ళి ఫస్ట్ లైన్లో కూర్చోవాలనుకోవద్దు. మనం వాళ్ళు పిలిచి కూర్చోబెడితే ఓకే, తగ్గింపు కలిగి ఉండాలి. అందరూ నాకే విష్ చేయాలని కోరుకోవద్దు, మనం కూడా విష్ చేద్దాం వాళ్ళకి. సో అలాగా మనం తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారని చెప్తున్నారు. కాబట్టి మన లైఫ్లో ప్రియులారా యేసుప్రభు ఎంతో తగ్గించుకున్నాడు, కాబట్టి ఆయన ఎంతో హెచ్చించబడ్డాడు. అందరికంటే ఎక్కువ ఆయన తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందు అంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. మానవ రూపమెత్తి దాసుని స్వరూపంలో ఆయన మన కోసం మరణించాడు. సో యేసుప్రభువే మన తండ్రే ఆయన అంతా తగ్గించుకుంటే మనం ఏ పాటి వాళ్ళమండి, ఎంతటి వాళ్ళం? మనల్ని కూడా మనం తగ్గించుకుందాం. ఏ దాంట్లో కూడా మనం అతిశయించకూడదు. నేను పెద్ద సేవ చేస్తున్నానని, చాలా నేను వాక్యాలు బోధిస్తున్నానని, నేను ఎంతోమందికి వందల వేల మందికి సువార్త చెప్పేశానని, ఎన్నో కంట్రీస్ తిరిగేశాను, ఎన్నో దేశాలు ఎన్నో రాష్ట్రాలు వెళ్ళిపోయాను, కాబట్టి అందరికంటే నేనే గ్రేట్ అని గర్వం అనేది మనకి ఉండకూడదు. తగ్గింపు, హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనుషులు కాదు మనల్ని హెచ్చించేది. మనుషుల మెప్పును మనం కోరుకోవద్దు, దేవుని మెప్పును మనం కోరుకోవాలి. మనుషులని తగ్గిస్తున్నారా? డోంట్ వరీ, దేవుడు నేను హెచ్చిస్తాడు. తగిన సమయంలో ఆయన నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ప్రభా, ఈరోజు అద్భుతమైన వాక్యం మాకు ఇచ్చావు తగ్గింపు గురించి ప్రభా. అవును తండ్రి, చాలాసార్లు మేము కూడా అహంకారంతో గర్వంతో ఉండొచ్చు ప్రభా. మాకే తెలియని గర్వం మాలో ఉండొచ్చు, దాగి ఉండొచ్చు ప్రభా. ఆ గర్వాన్ని తీసివేయండి, అహంకారాన్ని తీసివేయండి, నేను అనే అహాన్ని తీసివేయండి. నేను అనేది చావాలి ప్రభా. నేను కాదు, మేము కాదు నాయన, మీరే ప్రభా. మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించండి, మీరు మాలో ఉండి మమ్మల్ని దీవించండి, మమ్మల్ని అభిషేకించండి ప్రభా. వాడుకొనండి ప్రభా. ఏది జరిగినా, ఏ కార్యం జరిగినా అది నీవే చేస్తున్నావు ప్రభా. నీవే మాట్లాడుతున్నావు నాయన. యేసయ్యా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. నీవు లేకపోతే మేము లేము నాయన ప్రభా. మేము వేసే ప్రతి అడుగులో నువ్వు ఉన్నావు నాయన. నీ కాపుదల ఉంది నాయన, నీ సంరక్షణ ఉంది నాయన, నీవు ఇచ్చిన ఆరోగ్యం ఉంది నాయన. యేసయ్యా, నీకు స్తోత్రం. ఇన్నాళ్ళు ప్రభా నువ్వు చూపించావు, మార్గంలో నడిపించావు నాయన. యేసయ్యా, ఎంతోమందికి ప్రభా మమ్మల్ని ఒక సాక్షిగా నిలబెట్టావు తండ్రి. స్తోత్రం ప్రభా. ఇంకా మేము సరిగా ఎన్నో సందర్భాలలో మేము సరిగా ఉండకపోవచ్చు తండ్రి, క్షమించండి. మా పొరపాట్లను క్షమించండి ప్రభా. ఈ శాస్త్రులు పరిచయలాగా మేము ఉండకూడదు, మేము చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు ప్రభా. ఆయా మా క్రియలు, మా జీవితం, మా ప్రసంగాలు, మా మాటలు మేము ఒకే విధంగా ఉండాలి ప్రభా. దైవజనులు అందరూ కూడా ఆ విధంగా ఉండే కృపను దయచేయండి.
ప్రేమించమని బోధించే మేము ప్రేమించాలి, క్షమించమని బోధించే మేము కూడా క్షమించాలి. తగ్గింపు కలిగి ఉండాలి, నీకు మహిమ చెల్లించాలి ప్రభా. లూసిఫర్ లాగా మేము గర్వంతో అహంకారంతో ఉండకుండా యేసయ్యా మేము మీలాగా తగ్గింపు కలిగి ఉండే కృపను దయచేయండి. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరితో ఈ వాక్యం ద్వారా మాట్లాడమని, అభిషేకించమని, దీవించమని తండ్రి నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దేవుడు మీ అందరిని దీవించింది గాక. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.